ఉద్యోగ ప్రయత్నాలు చేసే ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఇలా ప్రార్థన చేసుకొని అప్పుడు ప్రయత్నాలు మొదలు పెట్టండి. ఖచ్చితంగా దేవుడు తండ్రి సహాయం చేస్తాడు. యేసయ్యా, ఇప్పటి వరకు నేను చదివాను, ఇన్ని సంవత్సరాలు నేను నా చదువు ఆపకుండా చదవగలిగానంటే అది మీ చిత్తం, మీ తోడు, మీ జ్ఞానం నాకు ఇవ్వబట్టే. నేనే పాటివాడినయ్యా. నాతో పాటు చదివిన వాళ్ళు అనేక మంది మధ్యలోనే ఆపేశారు. అయినా సరే నాకు ఆ పరిస్థితి తేకుండా ఫీజుల విషయంలో ఒకప్పుడు ఇబ్బంది పడినా ఏదో ఒక రూపంలో ఏదో ఒక దారి గుండా మీరు పంపించి ఉద్యోగం చేసేంత అర్హత నాకు వచ్చిందంటే అది మీరిచ్చిన జ్ఞానమే కదయ్యా. మీరు ఇన్ని సంవత్సరాలు నాకు తోడుగా నా ముందున్నారు కాబట్టి నేను ఉద్యోగం చేసేంత అర్హత సంపాదించాను. ఇంతవరకే చదవగలిగానంటే అది మీరిచ్చిన జ్ఞానమేనయ్యా. ఇక ముందు నేను ఏ ఉద్యోగం చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి అది కూడా మీరు చూపిస్తేనే నాకు క్షేమంగా ఉండిద్దయ్యా. ఆ ఉద్యోగంలో నాకు ఏ ఒడిదుడుకులు, ఏ ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే మీరు చూపిస్తున్న మీ ద్వారా నేను ఆ ఉద్యోగం పొందుకుంటేనే నేను జాగ్రత్తగా క్షేమంగా ఉంటాను. ఒత్తిడి లేకుండా మంచిగా ఉద్యోగం చేయగలుగుతానయ్యా, చేసుకోగలుగుతాను. నాకు తెలియదు ఎక్కడ ఎంత జీతము, ఎలా ప్రయత్నాలు చేయాలి. మనుషుల సహాయం వ్యర్థమన్నారు. మనుషుల వైపు నేను చూడను. మనుషుల సహాయం, రికమెండేషన్ నాకొద్దయ్యా. మీరే నాకు ఉద్యోగాన్ని చూపించగలరు. మీరు చూపించిన ఉద్యోగం అయితే నేను చేయగలుగుతాను. వేరే ఎవ్వరి ద్వారా నాకు ఉద్యోగం ఉంటుంది, నా సొంత ప్రయత్నం కాదు. కానీ ఇంతవరకు చదివి ఖాళీగా ఉంటే అందరిలో నేను నవ్వులు పాలవుతాను. మీరిచ్చిన జ్ఞానం వృధాగా పోయిందయ్యా. దయగల దైవం, ఇక్కడ దాకా నన్ను నడిపించింది మీరే, ఇక నుండి ముందుకు నడిపించాల్సింది మీరే కదయ్యా. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళ అయినా సరే మీరు చూపించిన ఉద్యోగం అయితేనే నాకు సేఫ్గా ఉండిద్దయ్యా అని ఇలా ప్రార్థన చేసుకోండి. ఖచ్చితంగా తండ్రి మీకు మంచి ఉద్యోగాన్ని చూపిస్తాడు.